ఇక్కడ ఐదవది మన వేలేరు శివారు శాలపల్లి గ్రామం దగ్గర మేము తీసేసుకున్నాము. మేము తీసుకొని 13 సంవత్సరాలు అవుతుంది. ఇది గ్రామ సర్పంచ్ గారు గ్రామ సర్పంచ్ గారు అశోక్ గారు వచ్చి మాది ఇది గవర్నమెంట్ భూమి, ఇది మీది ఏమీ లేదు, ఇది పట్టా భూమి కాదు అని చెప్పి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మేము కాదు అని చెప్పి మేము పేపర్లు చూపెట్టినా కూడా మీది కాదని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు. సర్వే నెంబర్ 1993 సార్. మేము 13 సంవత్సరాలు అవుతుంది. 2012లో ఉన్నారు సార్. గుజ్జ రాజేశ్వరరావు, గుజ్జ ప్రభాకర్ వారి ఇరువురు దగ్గర మేము తీసుకున్నాము. ఆడ మొన్న ప్రెస్ మీట్ పెట్టి రైతులు ఏమన్నారంటే 250 మందికి మీరు ఇబ్బంది పెడతారు, అది కుంటా ఉన్నదని చెప్తారు. అది కుంటా ఉందా? కుంటా ఉన్నది. మేము అది ఆల్రెడీ పట్టా భూమి మేము కొని మా ముంగడ వాళ్ళు 15 సంవత్సరాలు వాళ్ళు తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మేము కొని 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మీరు కొనుగోలు చేసినప్పుడు అది కుంట ఇది కట్ట ఇది గవర్నమెంట్కి సంబంధించిందని వాళ్ళని అడిగి సర్వే కూడా చేయించాము. వీళ్ళు ఎంఆర్ఓతో సర్వే చేయించాము. వాళ్ళు మాకు సర్వే గవర్నమెంట్ కాదని మాకు సర్టిఫికేట్ కూడా ఇచ్చినాకనే మేము కొన్నాక కూడా మళ్ళీ మేము సర్వే చేయించాము. మరి అప్పుడు చెరువు ఉందా? లేదు, నీళ్ళు ఉన్నాయి. కుంట ఉన్నది, కట్ట కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. సర్వే చేయించినాకనే మేము లీగల్గా మేము తీసుకున్నాం. కుంట కట్టతో సహా కొన్నాం. ఎన్ని ఎకరాలు మొత్తం కొన్నది? 13 ఎకరాల 2 గుంటలు. ఇప్పుడు మీరు కొనుగోలు చేసింది కుంట కట్టతో సహా కొనుగోలు చేసిందా, లేకపోతే మీరు కొనుగోలు చేసినాక అక్కడ కుంట కట్ట కట్ట కుంటతో సహా కొనుగోలు చేసాము మీరు? అయితే పేరు చెప్పండి. ఎవరి దగ్గర కొన్నారు? గుజ్జ రాజేశ్వరరావు, గుజ్జ ప్రభాకర్. ఇప్పుడు ఎంఆర్ఓకి ఏమన్నా కంప్లైంట్ చేసిందా? ఎంఆర్ఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము. ఏమంటాను? ఎంఆర్ఓకి ఇస్తే మీ భూమి అయితే మీకు ఇస్తాం, ఇప్పుడు వాళ్ళు పనులు చేసుకుని రాదు, నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తానని మమ్మల్ని అక్కడికి పోతే బెదిరిస్తుంది. ఇక్కడ ఏం పనులు చేస్తారు మరి? అదే చెప్పు. ఇక్కడ ఏం పనులు చేస్తారు సార్? అక్కడ వాళ్ళు అది అందరు వచ్చి ఉపాధి హామీ చేస్తున్నారు. పొలం భూముల్లో నుంచి తోడుతారు. ఏం కోరుకుంటారు మీరు? మేము తగిన న్యాయం కావాలి, మా పట్టా భూములకు రావద్దని మేము కోరుకుంటాం. మీ పేరు చెప్పు. గుండా లక్ష్మయ్య, మల్లయ్య. ప్రెస్ మిత్రులకు ధన్యవాదాలు. మా యొక్క అభియోగం ఏమనగా మాది మల్లారం గ్రామం. మేము 2012లో 1493 అనే సర్వే నెంబర్లో 13 ఎకరాల 17 గుంటల భూమి కొన్నాము. 17 గుంటలు కెనాల్ కింద పోతే డబ్బులు వచ్చినాయి. 13 ఎకరాలు కబ్జాలో ఉన్నాము. 3 బోర్లు వేసుకున్నాము, 3 కరెంట్ మోటార్లు పెట్టుకున్నాము, ఇరిగేషన్ వ్యవసాయం చేస్తున్నాము. కానీ ఇప్పుడు గౌరవనీయులు సర్పంచ్ అశోక్ గారు మాకు మీ భూమి దొంగ భూమి అని, లేకపోతే పట్టా రాంగ్ అని, కేవలం పాతకాలంలో ఇది ముస్లిమ్స్ వస్తున్నారని మరి అభియోగం చేస్తూ డిస్టర్బెన్స్ చేసి కట్టను ప్లస్ భూమిని ఆక్రమణతో మీరు లీగల్గా ఎట్లుంటే అట్లా చేసుకోనని, లీగల్గా ఎట్లుంటే అట్లా ప్రొసీడ్ కానీ మాకు ఆర్డీఓ గారు చెప్తారు అని వారు చెప్పడం జరిగింది. మీకు ప్రెస్ మిత్రులకు మేము విన్నపం చేస్తున్నాం.